ఈరోజు ఎందుకో స్వీట్ తినాలనిపించింది. సో ఇంట్లో మరమరాలు ఉన్నాయి, కొంచెం హెల్తీగా చేద్దాము అనేసి అయితే అంటే ఇది ఆల్రెడీ చేశాను, కాకపోతే వీడియో తీయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. 1/2 కప్ పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు నేనైతే వాష్ చేసి వేసాను. ఇంకా అవి కూడా ఫ్రై చేసుకొని మంచిగా అంటే ఒక 10 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చాలా ఈజీ అండ్ హెల్దీ స్వీట్ అనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా పెద్ద బాబుకి అయితే చాలా ఇష్టము. అంటే ఇవి స్మూత్గా ఉంటాయి లడ్డూలు కాబట్టి ఇష్టంగా తింటారు. సో ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మరమరాలు ఒక 4 కప్పులు వేసుకొని స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టాలండి. ఎందుకంటే మరమరాలు ఈజీగా మాడిపోతాయి, కలుపుతూనే ఉండాలి అవి ఫ్రై అయ్యేంత వరకు. సో దీనికైతే కొంచెం టైం పడుతుంది, ఒక 10 మినిట్స్. సో ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా నలిపితే పిండి పిండి అవ్వాలన్నమాట. సో అలా అయితే ఇంక అవి వేగిపోయినట్టే. ఇంకా మరమరాలు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, పల్లీలు అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. సో మెత్తగానే మిక్సీ పట్టాను. ఇంకా మనం ఫ్రై చేసుకున్న మరమరాలు కూడా అందులో వేసేసి మిక్సీ పట్టాలి. సో మెత్తగా మిక్సీ పడితే ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట, వాళ్ళకి నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుంది. సో ఇంక ఇది మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని మిక్సింగ్ బౌల్లో ఉంచాలి. నెక్స్ట్ ఇంకా దీనికైతే మేము 1.5 కప్పు బెల్లం అయితే యూజ్ చేసాము. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినాలనుకుంటే మాత్రం 1 కప్ వేసుకోండి. సో 1.5 కప్ అయితే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి సరిపోతుంది. ఇంకా అది కూడా వేసేసుకొని ఒక 1/2 బౌల్ మిల్క్, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఒకవేళ తక్కువ అయితే మనం మధ్యలో వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే వేసుకోకూడదు. సో ఇంకా నేను 1/2 బౌల్లోనే ఇంకా కొన్ని మిల్క్ అయితే కొన్ని ఉంచేసాను. సో ఇంకా అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఎంత ప్యూరీగా ఉంది కదా. సో ఇంకా ఇలా మిక్సీ పట్టుకొని మన మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలి. సో ఇది మంచిగా మనకి ఉండలు అవుతుంది అనుకున్నప్పుడు సరిపోతుంది, ఆపేసేయండి. ఒకవేళ ఎక్కువైతే మాత్రము కొంచెం మరమరాల పిండి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకొని కలుపుకోండి. సో చాలా ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేయొచ్చు. మీ పిల్లలు అయితే డెఫినెట్గా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలాగో దసరా హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇలాంటివి చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.